గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు జింకానా ఎల్లప్పుడూ తమ సేవలు అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న అదనపు భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అదనపు భవనానికి 2 కోట్ల రూపాయలు విరాళమిచ్చిన డాక్టర్ పొదిలి ప్రసాద్ను ఆయన అభినందించారు. ఆసుపత్రిలో గ్రంథాలయం, ఆడిటోరియం, తల్లి బిడ్డల ఆసుపత్రి నిర్మాణంలో ప్రసాద్ ఆర్థిక సాయం అభినందనీయమన్నారు. అనంతరం పొదిలి ప్రసాద్ను శాలువాతో సత్కరించారు. ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. ఇది అందులో వీరి సొంత డబ్బులు 2 crores పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో. ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పొదిలి ప్రసాద్ గారికి, బాబురెడ్డి గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను కన్న తల్లికి ఎంత ఇచ్చినా రుణం తీరదంటారు. మన జన్మభూమికి కూడా అంతే. మన లైఫ్ అంతా ఇచ్చినా కానీ ఎప్పటికీ రుణం తీరదు. I explain about Gymkhana services. Gymkhana is not a Gymkhana stadium in Hyderabad. Now everybody knows Gymkhana is Guntur Medical College alumni of North America. I also emphasize local alumni also contributing in a big way to develop the GGH and GMC. We started first project as a Gymkhana auditorium, which is a state of art. I was a small part in that auditorium donations.